ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అనే ఆశ. తెలుసుకున్న విషయంపై నేను చేసిన విశ్లేషణని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనే ఒక జిజ్ఞాస. అది ఒక సినిమా కావచ్చు, పాట కావచ్చు, నేను చూసిన సంఘటన కావచ్చు, సంభాషణ కావచ్చు. ఒక ప్రయాణం చేసొచ్చాక నాకు కలిగిన అనుభవాలు, అనుభూతులు కావచ్చు. ఇవన్నీ ఒక మాధ్యమం ద్వారా అందరికీ పంచుకోవాలి అన్న ఆలోచనే నా ఈ యూట్యూబ్ ప్రయాణానికి నాంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప్తి. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనేది స్టార్టింగ్లో పెట్టిన ఆడియో క్లిప్ ద్వారా మీకు కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో బేసికలీ ఏంటంటే ఇలా నా వ్యూస్ కానీ, నా ఆలోచనలు కానీ ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో, ఎలా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేను ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను. బట్ నేనేంటంటే వర్కింగ్ ఉమెన్ అవ్వడం వల్ల ఆ బ్లాగ్ అనేది నేను సరిగ్గా రన్ చేయలేకపోయాను, దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. అండ్ తర్వాత నాకు వచ్చిన థాట్ ఏంటంటే నేను అలా జస్ట్ వర్డ్స్ ద్వారా రాయడము అదే కాకుండా ఇట్లా కనపడుతూ మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ చెప్పడం అనేది నాకు బెస్ట్ అనేసి నాకు అనిపించింది. సో అందుకని నేను యూట్యూబ్ వైపుగా ఆలోచన చేశానన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే నేను మదర్ అయ్యాక నాకు కొంచెం బ్రేక్ దొరికింది జాబ్ నుంచి. సో ఈ బ్రేక్ ఏదైతే దొరికిందో నాకు, నేను యూట్యూబ్ కోసం యూటిలైజ్ చేయాలి అనుకున్నాను. సో అందుకని ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నా ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాలనుకునే కాంటెంట్ ఏదంటే, జనరల్గా నా లైఫ్లో నేను బాగా ఇష్టపడే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద నేను వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ మూవీస్, మ్యూజిక్, ట్రావెలింగ్, స్కిన్ కేర్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్. అండ్ ఈవెన్ మదర్ అయ్యాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను రిగార్డింగ్ బేబీ కేర్, మదర్ కేర్, సెల్ఫ్ కేర్, హెల్త్ అండ్ అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. సో ఈ అన్ని టాపిక్స్ మీద నేను నేర్చుకున్నవి, నేను చెప్పాలనుకునే అంశాలను తీసుకొని ఏదో ఒక టాపిక్ మీద నేను వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది నా ఛానల్లో. మై ఛానల్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ కాంటెంట్ అనమాట. సో నేను ఏవైతే ఫీల్డ్స్ మెన్షన్ చేశానో ఆ వాటిలో ఆ రోజు నేను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. బట్ బేసికలీ ఏంటంటే నాకు చాలా సెల్ఫ్ డౌట్ ఉన్నది. నేను చేయగలనా లేదా, నేను నచ్చుతానా లేదా, అసలు వర్కింగ్ మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాకంత బాగా ఇంత ప్యాషన్తో చేయగలనా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, నేను ఏదైతే కాంటెంట్ ఇప్పుడు మీకు చెప్పి చేయాలనుకుంటున్నానో అది ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు కదా, వాళ్ళందరూ చాలా బాగా కూడా చేస్తున్నారు. సో అప్పుడు నేను ఇంకేం చేయగలను అని ఆలోచించినప్పుడు నేను ఇంతకు ముందు చదివిన ఒక ఇంగ్లీష్ కొటేషన్ నాకు గుర్తొచ్చింది అనమాట. సో దట్ వాజ్ అది నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఆ కొటేషన్ రాసుకున్నాను యాక్చువల్లీ. సో ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ డన్ బై యూ. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రతిదీ అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో దగ్గర చేసి ఉన్నారు ఆల్రెడీ, బట్ అది నువ్వు చేయలేదు, ఆ పని నీ చేత చేయబడలేదు అని దాని అర్థం అనమాట. సో మనం చేసేది అందరూ చేసేదే కావచ్చు, బట్ అందులో మన పర్సనాలిటీ, మన యూనిక్నెస్, మన స్పెషాలిటీ ఎంతో కొంత యాడ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో పెట్టేది సేమ్ కంటెంట్ అయినా, సేమ్ విషయం అయినా, ఏదైనా నీ ప్రెజెంటేషను, నీ థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళొచ్చు. సో అందరూ చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఆగిపోవద్దు అనేది ఆ కొటేషన్ తాలూకా అర్థం అనమాట. నాకు అది చాలా నచ్చింది. ఐ హావ్ టేకెన్ దాట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ దిస్ జర్నీ. అండ్ బేసికలీ నేను ఎలా ఆలోచిస్తానంటే, లైఫ్లో నేను ఏదైనా పనిని, సేమ్ పని కావచ్చు, అందరూ చేసేదే కావచ్చు, బట్ నేను ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయగలనా, నేను ఏదైనా దాన్ని ఇంకొంచెం క్రియేటివ్గా, స్పెషల్గా చేయగలనా అని ఆలోచిస్తాను. అంటే ఫర్ సపోజ్ నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, వెడ్డింగ్కి కావచ్చు, బర్త్డేకి కావచ్చు, ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా, నా స్పెషాలిటీ ఉండేలాగా, కొంచెం స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా చేయాలని చూస్తానన్నమాట ఏదైనా సరే. సో అది చూసి వాళ్ళు సర్ప్రైజ్ అయినా, హ్యాపీ అయినా నాకు హ్యాపీగా అనిపిస్తుంది బేసికలీ. సో ఇన్ దాట్ వే అదే ఫార్ములా ఏదైతే నేను ఇన్ జనరల్ నా లైఫ్లో చేస్తానో అది యూట్యూబ్లో కూడా చెయ్యాలని అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు చేయగలను అనేది. ఐ హోప్ టు డూ దాట్, అప్లై దట్ ఫార్ములా ఇన్ యూట్యూబ్ ఆల్సో. సో అదండి విషయం. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, అందులో ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ప్రొవైడ్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు దాకా షేర్ చేశాను. బేసికల్గా నాకేం లేదు, నేను ఒక 3 విషయాలు అనుకున్నాను. ఒకటి ఇన్ఫర్మేషన్, సెకండ్ అనాలిసిస్,
థర్డ్ ఎంటర్టైన్మెంట్. ఈ మూడిట్లో ఏదో ఒక ఆస్పెక్ట్ అయితే ప్రతి వీడియోలో ఉండేలాగా నేను చూసుకుంటాను. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ ఏదైనా నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న విషయం మీకు తెలియజేస్తాను. సెకండ్ అనాలిసిస్, అంటే రివ్యూ రిగార్డింగ్ సంథింగ్, రివ్యూ ఆర్ అనాలిసిస్ అన్నమాట. థర్డ్ ఎంటర్టైన్మెంట్, అంటే నా స్టైల్లో నేను ఎంతవరకు నేను చెప్పే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్పగలను అంత ఎంటర్టైనింగ్ గా ఆ వీడియో ఉంచడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి, ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఆర్ ఎంటర్టైన్మెంట్, ఏదో ఒకటి నా వీడియోలో ఖచ్చితంగా దొరుకుతుంది నేను పోస్ట్ చేసే వీడియోలో. ఈ మూడు కలిపి కూడా కొన్ని వీడియోస్ ఉండొచ్చు. సో అలా ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. ఐ హోప్ మీకు నా గురించి, నా ఛానల్ గురించి కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నేను ఏవైతే టాపిక్స్ గురించి మెన్షన్ చేశానో వాటి మీద రెగ్యులర్గా మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ అవి మీ అందరికీ నచ్చాలి అని కూడా ఆశిస్తున్నాను. అలా కనుక నచ్చితే నేను చేసే కంటెంట్ కానీ మీకు జెన్యున్గా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కాంటెంట్ ఇంకెవరికైనా నచ్చుతుంది, ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా కంపల్సరీ షేర్ చేయండి. So I hope to see you all again soon on my YouTube channel, and I'll try to make your time worth it on my YouTube channel. Thank you so much for watching till here. Namaste. Thank you. See you all soon. Bye bye.